హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా చాలా బాగున్నా. సో ఈరోజు వీడియో వచ్చేసి మహేష్ బ్రో అని ఒక మన సబ్స్క్రైబర్ ఉన్నారనమాట. ఆయన ప్రతి వీడియోలో కామెంట్ పెడుతున్నారు, బ్రో పోలార్ ప్యారెట్స్ పెంచాల్సిన విధి, ఎలా పెంచాలి ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. చిన్న షార్ట్ వీడియో లానే ఉంటుంది, ఎక్కువ లాంగ్ ఉండదు. సో బేసికలీ పోలార్ ఫిషెస్ అనేది మనము యాక్వేరియంలో పెంచవచ్చు, టబ్లో పెంచవచ్చు, ఎందులోనే పెంచవచ్చు. ప్లేస్ సాల్వ్ అయిపోయింది ఇప్పుడు. సో నెక్స్ట్ వాటర్ వచ్చేసి మినరల్ వాటర్ వాడకూడదు. అట్లనే మనకి ఇంకోటి మంజీరా వాటర్ వస్తుంది హైదరాబాద్లో, ఎక్కువ ఐడియా ఉంటాయి అందరికీ. ఆ వాటర్ వాడకూడదు, ఓన్లీ బోర్ వాటర్ వాడాలి. బోర్ వాటర్ వాడిన తర్వాత కూడా అందులో కొంచెం మనం రాక్ సాల్ట్, కల్లుప్పు అంటాం, మేమైతే కల్లుప్పు అంటాం, మీరేమంటారో కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. సో ఆ కల్లుప్పుని కొంచెం డిజాల్వ్ చేసుకుని డైరెక్ట్ వేయకూడదు మళ్ళీ, ఎందుకంటే కల్లుప్పులో కూడా కొంచెం శాండ్ అనేది కొంచెం మిక్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, మట్టి అనేది మిక్స్ అవుతుంది అనమాట. సో ఆ రాక్ సాల్ట్ని వాటర్లో కలిపేసి దానికి కొంచెం నార్మల్ మనం చాయ్ పోస్తున్నప్పుడు ఎట్లా పోస్తాం, వడబోస్తాం అంటారు చూసారా, అలా వడబోస్తూ యాక్వేరియంలో వేసేయాలి. యాక్వేరియం లేదా టబ్ కానీ బకెట్ కానీ ఏదైనా. సో అలా కలిపిన తర్వాత ఆక్సిజన్ ఆక్సిజన్ ఫ్లో అనేది ఎక్కువ ఉండద్దు. మనకు కొన్ని హెడ్ ఫిల్టర్స్ ఉంటాయి, ఇంకోటి ఇక్కడ పెడితే హెడ్ ఫిల్టర్ అంటే ఏందో, ఆ హెడ్ ఫిల్టర్ యూజ్ చేయకూడదు, ఎందుకంటే పోలార్ ప్యారెట్స్ ఆ ఫోర్స్ తట్టుకోలేవు. జస్ట్ స్పాంజ్ ఫిల్టర్స్ ఉంటాయి చిన్న చిన్నవి, ఆ స్పాంజ్ ఫిల్టర్స్ అనేవి యూజ్ చేయాలన్నమాట. ఆ స్పాంజ్ ఫిల్టర్స్ ఎలా అంటే, నా నా వీడియో చూస్తుంటే మీకు తెలుస్తుంది. నేను చిన్న చిన్న స్పాంజ్ ఫిల్టర్స్ యూజ్ చేశాను. వాటిని యూజ్ చేస్తే ఏంటంటే వాటర్ అనేది మనం కంట్రోల్ చేయొచ్చు మ్యాక్సిమం. సో అందుకనే స్పాంజ్ ఫిల్టర్స్ యూజ్ చేయమంటారు. సో మనకు ఇప్పుడు ఏమేమి సాల్వ్ అయిపోయినాయి, ఎందులో పెంచవచ్చు, వాటర్ క్వాంటిటీ, ఏ వాటర్ యూజ్ చేయాలి అని. అండ్ నెక్స్ట్ మెయిన్గా వచ్చేసి టెంపరేచర్ అడుగుతున్నారు, హీటర్ వాడాలా లేదా అని. నా కేసులో అయితే నేను హీటర్ వాడలే, కాకపోతే బాగానే ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు వచ్చేది నెక్స్ట్ వింటర్ సీజన్ కాబట్టి యూజ్ అవ్వచ్చు, ఎందుకంటే మనకి టెంపరేచర్ అప్ అండ్ డౌన్ అవుతుంది వింటర్ సీజన్లో. ఆ టైంలో ఫిష్ స్ట్రెస్కి వస్తుంది అనమాట. సో నార్మల్ పోలార్ ప్యారెట్స్కి 26 to 28 degrees ఉంటే మంచిది. అండ్ యూజ్ చేయకుండా బ్రో హీటర్ యూజ్ చేయకపోతే ఏమవుద్దంటే, ఎక్కువ కూల్నెస్ అయిపోయినాయి అనుకోండి, అప్పుడు ఫిష్ చనిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో నా కేసులో వచ్చేసి ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఏసీ రూమ్లలో యాక్వేరియం పెంచుతారు. సో బేసికలీ హాల్లో కూడా ఏసీ ఉంటాయి కొంతమంది ఇంట్లో. అలాంటి వాళ్ళు ఉంటే మాత్రం పక్కా హీటర్ యూజ్ చేయాలి, లేకపోతే ఫిష్ చచ్చిపోతుంది. 26 26 28 మ్యాక్సిమం 28, మినిమం 26 24 పెట్టుకుంటే పోలార్ ఫిష్ అనేది ఉంటుంది. అండ్ కమింగ్ టు ద బ్రీడింగ్, మనకు వచ్చేది బ్రీడింగ్ పేరా కాదా తెలియదు. ఫస్ట్ థింగ్, మనం ఇది కొన్న బ్రీడింగ్ పేరా కాదా ఎప్పుడు అనుకోలేం. సో దాంట్లో ఒక పాట్ అంటే ఐడింగ్ స్పాట్ అనమాట. ఆ పిల్లల్ని గుడ్లు పెట్టిన తర్వాత ఐడ్ చేస్తుంది అనమాట. అవి పెట్టిన తర్వాత వాటి కోసం అని చెప్పి కుండ పెట్టాలి. కుండ పెట్టిన తర్వాత సో వచ్చేసినాయి, సరే కుండ పెట్టారు, బ్రీడింగ్ అయిపోయింది, ఫ్రైస్ వచ్చేసినాయి. ఫ్రైస్కి ఫుడ్ ఏం చేయాలి? సో చాలామంది యూట్యూబర్స్ చెప్తారు లైవ్ ఆర్టిమియా అంటారు. సో లైవ్ ఆర్టిమియా చిన్న ఫ్రైస్కి ఫీడ్ చేయొచ్చు. ఒకవేళ మేము ఇంట్లో లైవ్ ఫుడ్, అందరూ ఇంట్లో, మా ఇంట్లో ఇప్పుడు నేను చేస్తేనే తిడతారు లైవ్ ఫుడ్ చేస్తే, ఎందుకు ఇవన్నీ అవసరమా అంటారు. సో ఒకవేళ లైవ్ ఫుడ్ అవ్వట్లేదు అనుకుంటే నేను ఇక్కడ పెడుతున్నా చూడండి స్క్రీన్ షాట్, కింద లింక్ కూడా ఇస్తా. ఇకారిది ఫస్ట్ బైట్స్ అని వస్తాయి అన్నమాట. ఎలా అంటే పౌడర్ ఇష్గా ఉంటుంది, పౌడర్ లాగా ఉంటుంది. ఆ పౌడర్ని మనము కొంచెం ఇంత ఒక 50 ఫ్రైస్ ఉన్నాయి అనుకోండి, వాటికి ఇంత మన ఇంత ఈ వేలంతా కొంచెం కొంచెం వేసి తింటూనే లేవో చెక్ చేయాలి. అండ్ వాటర్ చేంజ్ వచ్చేసరికి ప్రతి 1 వీక్కి 25% వాటర్ తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోయాలి. ఫ్రెష్ వాటర్ కూడా ఎలా పోస్తారు, ఆ వాటర్ని ఒక 24 hours to 48 hours స్టోరేజ్ చేసి ఉంచాలి. ఓ బకెట్లో ఉందనుకోండి, ఆ బకెట్లో అలానే ఒక పక్కకు పెట్టేసి అవి యూజ్ చేయకుండా 48 hours తర్వాత అవి తీసుకోండి. ఓకే, దాని తర్వాత మరి పెద్ద పోలార్ ప్యారెట్స్కి ఏం పెడతారు? పెద్ద పోలార్ ప్యారెట్స్కి ఇక్కడ పెడతా ఇకారిది ఒక ఫుడ్ ఉంటుంది, పిల్లెట్స్ అనమాట, అవి పెట్టచ్చు. అండ్ అది కాకుండా ఇంకా ఆప్టిమమ్ 3-in-1 గోల్డ్ అనేది కూడా ఒక ఫుడ్ వస్తుంది, అది కూడా మంచిదే. ఇవన్నీ పెట్టచ్చు అనమాట. ఇవి కాకుండా ఇంకా డ్రై వామ్స్, బ్లడ్ వామ్స్, ఫ్రోజన్ వామ్స్ ఇవి కూడా పెట్టచ్చు. కాకపోతే ఇవి చాలు, ఈ కర్రీది అయితే చాలా మంచి ప్రోటీన్ ఫుడ్ ఉంటుంది కాబట్టి నేనైతే ఈ కర్రీ సజెస్ట్ చేస్తాను. అండ్ ఇంకేమున్నాయి అంతే, వాటర్ క్వాలిటీ చెప్పా, వాటర్ చేంజింగ్ చెప్పా, టెంపరేచర్, ఆక్సిజన్ లెవెల్స్ ఇవన్నీ చెప్పా. ఆక్సిజన్ కూడా మనం స్పాంజ్ ఫిల్టర్ యూజ్ చేసినప్పుడు ఎక్కువ బబుల్స్ రావాలి, షో ఉంది అని చెప్పి పెట్టకూడదు.
కొంచెం ఫ్లూయెంట్ ఉంటేనే మంచిది. ఎంత ఫ్లూయెంట్ తక్కువ ఉంటే అంత మంచిదనమాట. సో, పోలార్ ప్యారెట్స్‌కి అయితే ఈ ప్రికాషన్స్ తీసుకుంటే మంచిది. కాబట్టి వింటర్ సీజన్ వస్తుంది కాబట్టి నేనైతే సజెస్ట్ చేసేది ఎవరైనా కొత్తగా పోలార్ ప్యారెట్స్ అనే కాదు, ఏ ఫిషెస్ అయినా గానీ, ఈ అగ్రెషన్‌గా ఉండే ఫిషెస్ అన్నిటికి ఈటర్ పక్కా ఉండాలి. ఒక పాజిటివ్ ఫిషెస్ అంటే గప్పీస్‌కి, మౌలీస్‌కి వీటికైతే అవసరం లేదు గానీ, ఇలా అగ్రెసివ్‌గా ఉన్న ఫిషెస్ అన్నిటికి మాత్రం సారీ, ఈటర్ గానీ, లైవ్ ఫీడింగ్ గూడా మీరు పోలార్ ప్యారెట్స్‌కి వాటికి ఇయ్యకూడదు. లైవ్ ఫీడింగ్ అంటే మళ్ళీ అరోవానా, ఆస్కర్స్ వీటికైతే ఇయ్యొచ్చు గానీ, పోలార్ ప్యారెట్స్‌కి మాత్రం లైవ్ ఫీడ్స్ ఎప్పుడు ఇయ్యకండి. ఐదర్ ఫ్రోజన్ వార్మ్స్ కూడా తక్కువ ఇస్తే మంచిది. సో, ఇకారి వాళ్ళది పిల్లెట్స్ గానీ, పిల్లలుంటే చిన్న చిన్న పిల్లలుంటే ఫస్ట్ బైట్స్ గానీ. ఇంకోటి, ఇకారి ఫస్ట్ బైట్స్ వాడిన తర్వాత ఫిషెస్ ఒక మీడియం సైజ్, ఈ సైజ్ అయినాయనుకోండి. ఈ సైజ్ అయిన తర్వాత మన పెద్ద వాటికి ఏవైతే పిల్లెట్స్ ఏస్తామో, ఆ పిల్లెట్స్‌ని కొంచెం హాఫ్‌గా అంటే చిన్నగా దంచేసి వాటిని ఎయడం, అలా యూజ్ చేయొచ్చు. లైవ్ ఫుడ్ యూజ్ చేయని వాళ్ళని. అండ్ చిన్న పిల్లలకి మాత్రం ఇకారి పిల్లెట్స్‌ని ఫీడ్ చేయకండి. అయి తినలేవు, మింగేస్తే మళ్ళీ థ్రోట్ దగ్గర పట్టేసుకొని చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఈ కేరింగ్స్ మాత్రం పక్కా చేసుకోవాలి పోలార్ ప్యారెట్స్‌కి. సో, మీ ఫిష్ అనేది పెద్దగా అయ్యి మంచి కలర్‌లో ఉండి హెల్తీగా ఉండాలంటే మాత్రం హీటర్ పెట్టుకుంటేనే మంచిది. వింటర్ సీజన్ కాబట్టి. సమ్మర్‌లో వచ్చినప్పుడు హీటర్ తీసేసినా ఏం కాదు. రూమ్ టెంపరేచర్ ఉంటే మంచిది. కాకపోతే ఒకవేళ మీ రూమ్‌లో మాత్రం మీరు ఫిషెస్ పెంచే రూమ్‌లో ఏసీ ఉందంటే మాత్రం పక్కా హీటర్ యూజ్ చేయాలి. లేకపోతే ఫిషెస్ స్ట్రెస్‌లోకి వెళ్ళిపోయి చచ్చిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో, అంతే, ఇది ప్రికాషన్స్ మనం పోలార్ ప్యారెట్స్‌కి తీసుకోవాల్సింది. సో, మీకు కావాల్సిన ఆన్సర్స్ మహేష్ బ్రో, నీకు కావాల్సిన ఆన్సర్స్ అన్నీ వచ్చేసినాయి అనుకుంటున్నా. సో, ఇన్ కేస్ ఇఫ్ యూ వాచ్ దిస్ వీడియో టిల్ హియర్, ఇక్కడ దాకా చూసారంటే థ్యాంక్ యూ సో మచ్. సో, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బై.